ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు నేను ఒక చిన్న పజిల్ లాంటి స్టోరీ చెప్తాను. మీరు విని మీరు చేయగలిగితే ఆన్సర్ నాకు కామెంట్ బాక్స్లో కానీ తెలియజేయండి. ఒక ఊళ్ళో ఒక వ్యాపారి ఉంటాడు. వాడు ఏనుగుల బిజినెస్ చేస్తాడు. ఏనుగులు అంటే అమ్మడము, పెంచడము, కొనడము. ఇది వాడి యొక్క వ్యాపారి. అతనికి ముగ్గురు కొడుకులు ఉంటారు. ఆ కొడుకులు ఎట్లెట్లా వాళ్ళు పెరుగుతూ ఉంటే అట్లా వాళ్ళకు కూడా తన బిజినెస్ నేర్పుతాడు అన్నమాట. కొద్ది రోజులు అయిన తర్వాత ముసలోడు అయిపోతే తన దగ్గర ఉన్న ఆస్తి ఏదైతున్నదో, ఆస్తి అంటే ఏనుగులే, ఆ ఆస్తిని కొడుకులకు ఏ విధంగా పంచుకోవాలనో వీలునామా రాస్తాడు. ఆ వీలునామాల యొక్క ముఖ్య విషయం ఏంటిదంటే, ఆ వ్యాపారి దగ్గర ఉన్న ఆస్తి ఏంటంటే 17 ఏనుగులు. ఆ 17 ఏనుగులను ముగ్గురు కొడుకులకి, పెద్ద కొడుకు ఎక్కువ కాలం తనతోటి వ్యాపారంలో భాగస్వామి అయ్యాడు కాబట్టి ఆయనకు ఆ ఉన్న ఆస్తిలో 1/2 అంటే ఉన్న ఆస్తిలో సగం చేసి ఆ పెద్దోడికి ఇవ్వాలి అని. రెండవ కొడుకు 1/3 మూడవ వంతు రెండవ కొడుకు ఇవ్వాలి. చివరి కొడుకు చిన్నోడు ఉన్నాడు. ఆ చిన్నోడికి 9వ భాగం ఇవ్వాలి. 9వ వంతు ఉన్న ఆస్తిలో 9వ వంతు ఇవ్వాలి అని వాడు వీలునామా రాస్తాడు. చనిపోతాడు. ఆస్తి చనిపోయిన తర్వాత ఆ వ్యాపారి యొక్క వీలునామా ప్రకారం వీళ్ళు ఆస్తులు పంచుకోవాలి. ఉన్నాయి మాత్రము 17 ఏనుగులు. 17 ఏనుగులు పెద్దవాడికి డివైడ్ చేయాలని అంటే రెండవ భాగం కాబట్టి 17ను 2 చేస్తే 8.5 వస్తుంది. ఒకటి మిగిలితే దాన్ని కోసి సగం చేసుకోలేడు కాబట్టి ఏనుగు చనిపోతుంది కదా. ఇట్లా వాళ్ళకు పంచుకోవడం వీలు అవ్వట్లేదు అసలే. రెండో భాగాన్ని డిసైడ్ చేస్తామన్నా 17/9 అంటే అది కూడా ఒకటి మిగులుతుంది. ఏనుగులు మిగులుతూనే కరెక్ట్ డివైడ్ కాక వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. చివరికైతే ఒక జ్ఞాని, ఒక తెలివివంతుడు ఆ ప్రాబ్లంను సాల్వ్ చేశాడనమాట. సాల్వ్ చేసి ఆ ముగ్గురికి ఎలాంటి కాంట్రవర్సీ, కొట్లాట లేకుండా ఆ 17 ఏనుగులను ముగ్గురికి వీలునామా ప్రకారం పంచుతారు. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు జ్ఞానులైతే మీకు కనుక ఈ ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.